హైదరాబాద్లో టిఫిన్ చేసి గోదావరి రోడ్డున లంచ్ చేద్దామా? అయితే నాతో వచ్చేయండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఒక్కసారి ఫ్లైట్ స్టేటస్ చూసుకొని చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్లో బట్టలు తప్ప అన్నీ విప్పి చూపించి ఎయిర్ సైడ్లోకి ఎంటర్ అయిపోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు టాస్క్. ఇంట్లో ట్రెడ్మిల్కి ఎట్లాగో బూజు పట్టించావు కాబట్టి ఇక్కడైనా నడువని ఎంతో ప్రేమతో గేట్ నెంబర్ 105 ఇచ్చారు. బస్లో ఎక్కించుకొని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్లారు. ఎయిర్ క్రాఫ్ట్కి హాయ్ చెప్పి లోపలికి వెళ్ళగానే ఎయిర్ హోస్ట్ గారు ఎదురొచ్చి సీట్ చూపించారు. అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్ అనొచ్చు, ఇతను ఏమనాలో అర్థం కాలేదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇంతలో పైలట్ బండిది అని సిగ్నల్ వచ్చింది. పైలట్ లేపు లేపు అని అరిస్తే స్పీడ్ పెంచి ఒకేసారి గాల్లోకి లేపాడు. దెబ్బకు నోట్లోకి వచ్చేసాయి. ఎయిర్ హోస్ట్ గారు వచ్చి బిర్యానీ కావాలంటే తీసుకురా ఒక పట్టు పడతా అన్నాను. తీరా చూస్తే ఎండిపోయిన అన్నంలో వేడి నీళ్ళు పోసిచ్చాడు. నచ్చలేదంటే నూడిల్స్లో మళ్ళీ వేడి నీళ్ళు పోసిచ్చాడు. నీ ఫుడ్ వద్దు నువ్వొద్దు పోవరా నాయన ఇక్కడి నుంచి అంటే 500 తీసుకొని వెళ్ళిపోయాడు. ఫ్రస్ట్రేషన్లో ఉంటే గోదారమ్మ కనపడింది. గోదారమ్మకు ఒక పెద్ద దండం పెట్టేసుకొని కూలైపోయాను. ఎన్నిసార్లు రాజమండ్రి వచ్చినా గోదారమ్మని చూస్తే గొంతు పూడుకుపోతుంది. ఎమోషనల్ అయిపోతాను. ఈ పైలట్ కిందకి దింపకుండా నిద్రపోతున్నాడా అని భయపడుతుంటే మొత్తానికి జాగ్రత్తగా దింపేశాడు. ఉంటానండి. హాయ్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।